జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి నేరుగా పోయి ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చున్నారే, అది ఇప్పటికీ పెద్దారెడ్డి అనగానే అదృశ్యమే గుర్తొస్తూ ఉంటుంది ప్రతి అందరికీ. మనలో ధైర్యం ఉండాలి. ఆ ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం అయితే నాకుందని నేను అనుకుంటాను. ఇన్ కేసు పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతాను నేను. ఉనికి కోల్పోయినప్పుడు కానీ రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతే రాజకీయాలు మనం చేసి ఉపయోగం కూడా ఉండదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ డెవలప్మెంట్ చేశారు, పెద్దారెడ్డి మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంది అని అడిగితే, ఎమ్మెల్యే వచ్చి ఒకసారి ఇంత డెవలప్మెంట్ చేస్తా అంటే నన్ను ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక నీచమైన ఆలోచనతో జేసీ ఫ్యామిలీ వాళ్ళ హిస్టరీలో వాళ్ళ మీద ఒక కేసు పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని జైలుకి పంపించింది మాత్రం పెద్దారెడ్డి అని. మళ్ళీ కొద్ది రోజులు జైల్లో ఉండాల్సింది కరోనా అటాక్ అయిందని ఏదో మేనేజ్ చేసుకుని ఏదో బయటపడి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ అన్ని చోట్ల క్యాంపెయిన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎలా సాగుతుంది? మేము ఇప్పుడే కాదు, 1.5-2 నెలల నుండి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఓటు కూడా అడగడం కూడా మొదలుపెట్టాం. ఇక్కడైతే గతానికి ఇక్కడ ఒక వాతావరణం అనేది ఉంది, ప్రశాంత వాతావరణం అనేది నెలకొలింది. దాంతో ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి ఇచ్చిన పథకాలపైన కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల పైన కానీ మమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం మార్నింగ్ మా పిల్లలు వెళ్తుంటారు, మేము మార్నింగ్ పల్లెలకు వెళ్ళినా కూడా ఈవినింగ్ టౌన్లో 4 to 7 డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. మేము ఇచ్చే పథకాలపైన కానీ ఏదన్నా అక్కడ ఉండేటువంటి సమస్యలు కానీ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా నేను ఎప్పుడు కూడా తిరిగేవాడిని. ఎమ్మెల్యే అయినప్పటి నుండి నెలకో 15 రోజులకో వార్డులలో తిరిగేవాడిని తరచూ. అక్కడ ఉండేటువంటి సమస్యలు దీనిపైన కూడా తిరుగుతూ ఉంటా. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి కూడాని సచివాలయం వాళ్ళందు వచ్చేవాళ్ళు రారు. గతంలో వస్తూ ఉంటారు కాబట్టి అధికారులంతా ఉంటారు. ప్రోటోకాల్ ప్రకారం అందరూ అధికారులు ఉంటారు. అధికారులతో మేము మాట్లాడడం జరుగుతుంటుంది. వాళ్ళని అప్పటికప్పుడుకి ఏదన్నా విషయం ఉన్నా కూడా దాన్ని పరిష్కారం చేస్తాను. అంటే బేసిక్గా రాష్ట్రం అంతా మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నారు. నా టికెట్ ఉంటుందో లేదో అని చాలామంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. కొన్ని చోట్లేమో ఉన్న ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని వేరే చోటకి మారుస్తూ ఉన్నారు. కొంతమందికి టికెట్లే గల్లంత అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి పెద్దారెడ్డి టికెట్ విషయంలో మాత్రం వైసీపీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. అంటే మార్చే ప్రయత్నం చేయలేదు, ఇంకోటి లేదు. ఎందుకు అంత ధీమా మీ మీద? అదేం లేదు, కానీ పార్టీ తీసుకుంటుందో తీసుకోలేదో అది మాకు తెలిసే విషయం కాదు కదా. కానీ మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాము. మేము ఇప్పుడు కూడా నాకు ఓటేయమని ఇప్పుడు కూడా ఎవరిని అడగడంలే. జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఉండాలనేది ఒకటి. రెండోది ఫ్యాన్ గుర్తు ఓటేయమని అడుగుతున్నాం. కానీ ఇక్కడ క్యాండిడేట్ నేనే అని అడగడం అయితే జరగడంలే. ఓకే, అంటే భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, అది మనకు మేలు జరగచ్చు, కీడు జరగచ్చు. కానీ మార్చే నిర్ణయం మాత్రం ఎక్కడా లేదు. యాక్చువల్ వాస్తవానికి ఏంటంటే మరి మీ పనితీరు వల్ల కావచ్చు, లేకపోతే మీ మీద వాళ్ళు ఇంటర్నల్ సర్వేలు చేయించుకుంటారు. ఆ సర్వేలో మీ మెరుగైన ఫలితం ఉండొచ్చు. సో పెద్దారెడ్డిని మారుస్తారన్న ప్రచారం కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు ఆ పార్టీలో. లేదు, అదైతే ఇప్పుడు వరకు లేదు. సర్వే చేయడం కూడా నా ఒక్కనిపైనే సర్వే చేశారు. ప్రత్యర్థి అభ్యర్థుల పైన నా పైన మాత్రమే సర్వేలు చేయడం జరిగింది. అంటే బేసిక్గా నేను అంటున్నానని కాదు, పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. అంటే అరాచక శక్తుల నుంచి తాడిపత్రి ప్రజల్ని పెద్దారెడ్డి కాపాడారు అని వైసీపీ నేతలు అందరూ కూడా చెప్తూ ఉంటారు. దీన్ని మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అట్లా అనేదానికన్నా మనం వచ్చినాక ఇక్కడ వ్యవస్థలో మార్పు తేవాలనేది నా ఆలోచన ముందు నుండి. నేను ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు కూడా గతంలో ఉండేటువంటి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండడం తక్కువ. వాళ్ళు ప్రజలకు గ్రామాల్లో లేకపోయి ప్రజలతో మాట్లాడేది కానీ వాళ్ళ సమస్యల కోసం తిరిగేది కానీ ఉండేది కాదు. ప్రజలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి గతంలో ఉండేది.
నేను వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ప్రతి మండలంలో కూడా పాదయాత్ర చేసిన. అంటే ఒక మండలంలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది ఇక్కడ. ఎస్ సార్. అందువలన దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కోసమే నేను ప్రతిపక్షంలో కూడా ప్రయత్నం చేసిన. అప్పుడు నేను తిరిగేటప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేటివి. ఇది ఎందువలన ఇక్కడ ఇంత దూరం ఫ్యాక్షన్ వస్తుంది అనేది ఒక ఆరా. ఏంటంటే నాకున్నటువంటి అనుభవం కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, చాలామంది ఇక్కడ జేసీ కుటుంబంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉండొచ్చు. దాంతో ముందు వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళ వల్ల నష్టపోయిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఒక బేరీ తీసుకొని దానిపైనే మనం మాట్లాడడం జరిగింది. నేను దానికి పరిణామం కూడా నేను అనుభవించిన కొన్ని కేసులు పెట్టించుకోవడం కానీ, లోపలికి పోవడం బయటికి రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, వాళ్ళ ఉన్నటువంటి భయాన్ని గ్రామాలలో కానీ ఎక్కడన్నా కానీ పబ్లిక్కు నాకు అనుబంధం ఏర్పడింది. అంటే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఒక వాతావరణం ఏర్పడింది. మనం వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవుతున్నాం కాబట్టి ఎమ్మెల్యే ఇంత ఫ్రీగా ఉంటాడా అనే ఆలోచన కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు. ఆ వాతావరణం ఎప్పుడైతే ఏర్పడిందో ఎదుటోడు కూడా దాని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. 30 సంవత్సరాల నుండి ఇంటింటికి పోయి ఓటు అడగలేని వాళ్ళు ఈరోజు తిరిగే పరిస్థితికి ఏర్పడింది. అంటే మీరు పెద్దారెడ్డి అనగానే సరే లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, మీరందరూ బాగా పరిచయం. బట్ వేరే జిల్లాల్లో ఉన్న వాళ్ళకి, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి బాగా నోటెడ్ ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి నేరుగా పోయి ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చున్నారే, అది ఇప్పటికీ పెద్దారెడ్డి అనగానే అదృశ్యమే గుర్తొస్తూ ఉంటుంది ప్రతి అందరికీ. ఎందుకు అంత డెసిషన్ ఆ రోజు? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి పోవలసి వచ్చినప్పుడు పోక తప్పదు. ఆ రోజైతే ప్రభాకర్ రెడ్డి ఉంటే మాట్లాడదాము కొన్ని విషయాలపైన అనేది ఉన్నది ఆలోచనతో. అక్కడ వినాక ఏం జరుగుతుంది ఏమనేది సెకండరీ. కానీ ఆ రోజు ఆయన లేడు, రోజు చెప్పి కూర్చొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మందలించి రావడం జరిగింది తప్ప వేరేది ఎలాంటి ఆడ చేసిండేది కూడా ఏం లేదు. అంటే రేపొద్దున ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, సేమ్ అదే జేసీ ప్రభాకర్ రెడ్డి మీ ఇంటికి వచ్చి మీ కుర్చీలో కూర్చుంటాడేమో. ప్రభుత్వాలకు అధికారానికి ఘర్షణలకు దీనిలకు సంబంధమే లేదు. చాలామంది అనుకుంటారు మా ప్రభుత్వం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా మనలో ధైర్యం ఉండాలి దాన్ని ప్రొటెక్ట్ చేసేకి. నాకైతే ఆ ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం అయితే నాకు ఉందని నేను అనుకుంటాను. అంటే గతంలో అన్నయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదే తాడిపత్రి రైల్వే స్టేషన్లో హత్యకు, అప్పుడు ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. అప్పటికి బహుశా మీరు జైల్లో ఉన్నట్టున్నారు, వేరే కేసులో మీరు జైల్లో ఉన్నారు. అన్నయ్య గారు ఇక్కడ వాస్తవం హత్య జరిగింది. సో అలాంటి దారుణమైన పరిస్థితులు మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు కంప్లీట్ దూరంగా ఉన్నట్టేనా? ఉన్నట్లే కదా. మళ్ళీ ఎక్కడ కూడా మేము క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళా జనరేషన్ కూడా దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మా పిల్లలకు కావచ్చు ఎవరికైనా కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఎంతసేపు ఉన్నా ఆ ఫ్యాక్షన్ అనేది నా వరకే నిలబడాలా అనేది నా ఆలోచన. మీతో ముగిసిపోవాలి, మాతో ముగిసిపోవాలనేదే మన ఆలోచన. విధి వక్రీకరించితే ఎవరు తప్పించుకునే పరిస్థితి అయితే ఎవరికే ఉండదు. కానీ రీసెంట్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా పెద్ద సంచలనం అయింది. ఇన్ కేసు పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా నేను. అంటే మా ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రచారణ చేస్తా అని చెప్పిన. ఫ్యాక్షన్ మొదలు పెడతానే ఎక్కడ చెప్పలేదు, మీరు కావాలంటే చూసుకోండి. ఎస్, ఓకే. రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రచారణ అనేది అవసరం కూడా కాదు. ఏమంటే మేము ఓపెన్గా చెప్తున్నాం, కొంతమంది లీడర్లు అది చెప్పలేకపోయి ఉండొచ్చు. ఉనికి కోల్పోయినప్పుడు కానీ రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతే రాజకీయాలు మనం చేసి ఉపయోగం కూడా ఉండదు. ఏంటంటే ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తా, అక్రమ కేసులు పెడతా, అధికారులు బెదిరించుకుంటూ ఉంటే మనం ఇక్కడ నుండి ఏమి చేయలేకపోతే ప్రత్యర్థి బలపడతాడు. ఆ బలపడినప్పుడు లాస్ట్కు మనం మన ఓటు అడిగేదానికి కానీ మనం కంటెస్ట్ చేసినప్పుడు గెలిచేదానికోసం కానీ
ఇంకోరిని మనం నమ్ముకున్న వాళ్ళ కోసం మనం అడ్డుపడలేకపోవడం కూడా ఒక అసమర్థునిగా చూస్తారు. అందువల్ల అవసరం వచ్చినప్పుడు ఏ నాయకుడు అన్నా కానీ, నేనే కాదు ఏ నాయకుడు అన్నా కానీ దానికి అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వదిలేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. ఇప్పుడు బేసిక్గా మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగిలిన ఎమ్మెల్యేలకు మీకు పూర్తి డిఫరెంట్ వాతావరణం ఉంటుంది కదా. అంటే ఇక్కడున్న అపోజిషన్లో ఉన్న లేకపోతే మీ మీద ఓడిపోయిన జేసీ ఫ్యామిలీ, మీరు ఏ పని చేయాలన్నా అటువైపు నుంచి కొంత అబ్జెక్షను, కొంత వ్యతిరేకత, కొంత తలనొప్పులు రెగ్యులర్గా ఉంటాయి కదా మీకు ఇక్కడ. అంటే ఓ కాన్షియన్స్లో ఒక విధమైనటువంటి అభ్యర్థులు ఉంటారు. అంటే నాకు తెలిసి ఈ కాన్షియన్స్లో రాప్తాడు, ధర్మవరం, తాడిపిత్రి ఇక్కడ ఉండే వాతావరణాలు వేరు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఫ్యాక్షన్లకు, షాడో నక్సల్స్కు, ధర్మవరము రాప్తాడైతే షాడో నక్సల్స్కు, ఫ్యాక్షనిస్టులకు ఇవన్నీ రకరకాల కారణాల వలన ఈ జిల్లాలో బాగా నష్టపోయినారు. బేసిక్గా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి వచ్చిన, ఎప్పుడు కూడా మన రెండు కుటుంబాలకు ఉండేటువంటి వైరం కావచ్చు, రాజకీయ శత్రుత్వం కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానిపైన మనం ఫైట్ చేయాలంటే గ్రామాలలో ఉండేటువంటి ఫ్యాక్షన్ను పైపు మళ్లించుకోకుండా కేవలం జేసీ కుటుంబాన్ని మనం వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అక్రమ సంపాదన కానీ ఎక్కడి నుండి వస్తుంది దాని మూలాలు తెగొడితే తప్ప మనం ఇక్కడ రాజకీయం చేయలేము అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడే మనం కూడా ఇక్కడ ఏం చేసినామంటే సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ల వ్యవస్థల పైన కానీ, బస్సులు, లారీలు కానీ, వాళ్ళకు ఉండే మైనింగ్ పైన కానీ ఒక ఆరా తీసినాం, అంటే సమాచారం తీసినాం. ఎస్ సార్. ఆ సమాచారం తీసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి వాహనాలన్నీ BS3, BS4కు సంబంధించినవి. అవును. ఇవన్నీ దగ్గర 150, 160 వెహికల్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంతకెందుకు పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా 20, 30 మా దగ్గర రికార్డు దొరికినంత వరకు, తెలంగాణలో కొంతవరకు, ఇట్లా రకరకాల రాష్ట్రాలలో ఈ విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను డెవలప్ చేసినారు. ఎవరన్నా కానీ ఇంత వ్యవస్థ నడిపేటప్పుడు ఎవరికి అనుమానం కూడా లేదు, అధికారులకు వాళ్ళకు తప్ప ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అనేది అధికారులు బయట పెట్టాలని ఒక భయం. ఎస్ సార్. అవును. అంటే అప్పుడు ఉండేటువంటి వాతావరణం అలాంటిది. కానీ BS4 వివాదం మీద కేసు వేసింది మీరే కదండి. దీంట్లో ఎలాంటి సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళినట్టుంది కదా. దాంట్లో ఈడీ అటాచ్ అయింది. అది ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ మిగతా డిపార్ట్మెంట్ల మీద అయితే మేము ఆరాధిస్తుంటాం. దాంట్లో ఉండేటువంటి మనకు పరిచయాలు తక్కువ, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినది. ఈ విధంగా రకరకాలుగా వీళ్ళ దగ్గర ఉండేది కాంట్రాక్టర్లు కూడా ఏం చేస్తారంటే నాగాల్యాండ్లోనో ఇంకో స్టేట్లోనో పోయి వర్కులు చేస్తా బ్యాంక్ గ్యారెంటీలు కూడా డూప్లికేట్లు పెట్టారు. బ్యాంక్ గ్యారెంటీలు కూడా డూప్లికేట్లు పెట్టేవాళ్ళు. దానిపైన ఈ మధ్య సిబిఐ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇంతవరకు తాడిపత్రిలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడేదానికి ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. అంటే మనకు కూడా ఆ కుటుంబంతో ఇబ్బంది పడినా, ఆ పార్టీకి సంబంధించినంత ఇబ్బంది పడితే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనం వెళ్ళి చెప్పుకోవచ్చు, మనం పోయి చెప్పుకోవచ్చు అనే ఆలోచన కలిగించిన ఆయన జేసీ ఫ్యామిలీ వాళ్ళ హిస్టరీలో గతంలో ఎన్నో ఫ్యాక్షన్ కేసుల్లో వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొని ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ఒక కేసు పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని జైలుకి పంపించింది మాత్రం పెద్దారెడ్డేనా? అదేం కాదు, కానీ చట్టరీత్యా చేయాల్సి వచ్చింది, వాళ్ళు చేసినారు అంతే తప్ప నేనేం అధికారం ఏమన్నా వాళ్ళని జైలు కంపెనీకి తీసుకున్నాను. అట్లుంటే నాకు అధికారం ఉంటే శాశ్వతంగా ఆ కేసులు తెగేంత వరకు జైల్లోనే ఉందరు. అంటే మరి ఒకసారి జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో సమ్ ర్యాలీ చేసేది అడవాడు చేశారని మళ్ళీ ఇమీడియట్గా జైలుకి పంపించినట్టున్నారు కదా. అంటే పోలీస్ అధికారులు ఇట్లా ర్యాలీ వచ్చి డిస్టర్బెన్స్ చేయకూడదు. అంటే దగ్గర సమీపంలో అంటే యాక్సెప్ట్ చేసింది కానీ కడప జైలు నుండి ఇటుకు రావాలంటే 120, 130 కిలోమీటర్లు రావాలి. ప్రతి గ్రామంలో హైవే పైన అల్జడి చేస్తా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు. పోయేటప్పుడు ఓ 10, 20 ఎన్నో వెహికల్ వేసుకొని పో, కానీ హంగాము పోయి ప్రజలు డిస్టర్బ్ చేయొద్దని. ఇతన్ని ఇన్లే అధికారుల మీద కూడా
తిట్టడము ఇవన్నీ జరిగింది. ఒక అతను ఎస్సీ ఇన్స్పెక్టర్ ఉంటే అతన్ని కొట్టనీకి పోయినాడు, కేసు పెట్టినారు, మళ్ళీ తీసుకుపోయినారు. అదృష్టం ఏమంటే ఆయనకు మళ్ళీ కొద్ది రోజులు జైల్లో ఉండాల్సిండేది, కరోనా అటాక్ అయిందని ఏదో మేనేజ్ చేసుకొని ఏదో బయటపడి వచ్చినాడు. అంటే అందరూ అనుకునేది ఏంటంటే బేసిక్గా జేసీ ఫ్యామిలీని ఎవరైనా టచ్ చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పర్సన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే పోలీసులకు కూడా అప్పట్లో ధైర్యం ఉండేది కాదు. కేవలం పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే అధికారులకు కూడా బలం వచ్చింది, ధైర్యం వచ్చింది అని అంటూ ఉంటారు. అదేం కాదు కానీ చట్టరీత్యా ఏం చేయాలో అది చేసినారు అంతే. కానీ గతంలో అదే చట్టం ఉంది, కానీ ఎప్పుడు కూడా అదే చట్టం అంటే ప్రభుత్వాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. గతంలో ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దివాకర్ రెడ్డి అంటే ఏదో పెద్ద ఒక శక్తి అనుకోనో లేకపోతే రకరకాలుగా అనుకోనో దివాకర్ రెడ్డి పైన కేసులు పెట్టినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ చూసి చూడనట్లు పోయేవాళ్ళు. కానీ ప్రభుత్వ అధికారులు అందరూ మీ చేతుల్లో ఉన్నారని గతంలో డిఎస్పీ చైతన్యను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి ప్రతిరోజు తిడుతూనే ఉండేవాడు. మీకు సహకరిస్తున్నాడు, మీ చేతుల్లో మంచిగా ఉన్నారని. రీసెంట్గా ఒక సిఐ ఆనందరావు సంథింగ్ చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటే మీ వల్ల చనిపోయారు అని ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపించారు. నేను ఇటు చెప్తా, ఏ అధికారికైనా రెవెన్యూ వాళ్ళకి కావచ్చు, పోలీసు కావచ్చు, సేల్ ట్యాక్స్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ పోయి మీరు కాల్ లిస్ట్ తీసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలలో నా గుండా ఎన్ని ఫోన్లు అధికారులకు పోయినాయి, వాళ్ళ గుండా నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి అన్ని అధికారులకు. ఆనందరావు అనే సిఐకి వ్యక్తిగతంగా ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. అవును, ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లే, అదే ఆ కుటుంబము వాళ్ళు ఫ్యామిలీ ఎక్కడ పెట్టినారో ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ ఫ్యామిలీ గొడవల్లో అతను సూసైడ్ చేసుకోవడం జరగదు. ఆ రోజు భార్య ఉన్నది, కూతురు కూడా ఉన్నది. మేము చేసిండేది ఏం లేదు. కానీ ప్రతి దానికి ఎవరన్నా కానీ రాజకీయంగా ఉనికి కోల్పోయేటప్పుడు ఎదుటి మనిషి మీద నిందలేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఎప్పుడు జరగనటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అంటే డోనర్లతో కావచ్చు, నాడు నేడు కింద ఇది ఇక్కడే ఇది ఆ కాంపౌండ్, తెల్ల కాంపౌండ్ మా ఇంటి పక్కన కట్టినారు. ఇదే ఇక్కడ ఇది పార్క్ సైటు, ఇదంతా పార్క్ బిగిన్లో సైట్ అంతా కట్టినారు. అదో అక్కడ కడ్డీలు కూడా కానొస్తున్నాయి. ఇదే కాంపౌండ్ కాలేజీ కడతా అంటే అతను కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినాడు. ఏంటంటే అతనికి సౌకర్యంగా ఉంది గ్రౌండ్. వాళ్ళ అనుచరులు తాగేదానికి, తిరిగేదానికి, రాత్రులు వాళ్ళు ఏదన్నా మాట్లాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ పిల్లలందరూ ఆడుకుంటున్నది ఆ గ్రౌండ్, కాలేజ్ గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్ అదో ఆడ బేస్ మట్టం కూడా ఉంది. అక్కడ బేస్ మట్టం కూడా ఉంది, కడ్డీలు కూడా ఉన్నాయి. దానిపైన స్టే తీసుకొచ్చినాడు. ఏంటంటే ఆడ 70 మీటర్స్ రోడ్డు ఉంది, ఆ రోడ్లోకి వచ్చి కడతారనేది ఒకతో తీసుకొచ్చినారు. దాంట్లో 6 అడుగులు 7 అడుగులు అతని ఇల్లు కూడా పోయింది, కాంపౌండ్ అంతా. మళ్ళీ ఇంత నీతులు చెప్పే చేసి కుటుంబము వాళ్ళ కాంపౌండ్ కొట్టేసుకోవచ్చు కదా, ఎంత పోయింట్ ఎంత ఎంక్రోచ్మెంట్లో. ఆ 70 అడుగుల రోడ్డు ఇడిచిపెట్టచ్చు కదా. ప్రతిసారి ప్రభాకర్ రెడ్డి ఒక అలిగేషన్ చేస్తూ ఉంటారు సార్, ఏదో ఇసుక క్వారీల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అదంతా మీ చేతుల్లో నడుస్తున్న ఇసుక అంతా మీరు అమ్ముకుంటున్నారని. ప్రతిసారి అక్కడికి వెళ్ళటం, పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేయటం. ఇసుక పెద్దారెడ్డి కనుసనాల వ్యాపారం జరుగుతుంది పదే పదే ఆరోపిస్తూ ఉంటారు. అంటే ఒక అబద్ధం చెప్పినా 10 సార్లు చెప్తే అది నిజం అనుకుంటారు కదా చూసే జనం. అది ఆ ఇసుక ఏంటి సార్, అది ఇసుక మీకు ఎందుకు లింక్ అవుతుంది? లింక్ ఏం లేదు, కానీ ఇసుక అనేది గవర్నమెంట్ పాలసీ, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అట్లా సంబంధించి గవర్నమెంట్ పాలసీ లేకపోయింటే నేను తోలిందునేమో. నాకు అంత అక్రమంగా వ్యాపారాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకైతే లేదు. నా మనస్తత్వం కూడా అది కాదు. ఇతను పదే పదిగా పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నాడంటే అతను రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం. అతనికి వయసు లేదు, 73 ఏళ్ళు అతనికి ఉన్నాయి. వాళ్ళ అన్నకి 85, 84 సంథింగ్ ఎంతో ఉంది. వాళ్ళ అన్నకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, ఇతనికి లేదు. కానీ ఇతను ఎంతసేపు ఉన్నా బెదిరించుకోవడము, చేసుకోవడము, అతని కొడుకు రాజకీయాల కోసం ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తాను. ఇంకోటి ఏమి, ఈ నెపంతోనే పదే పదే ఇసుకని ఏమి ఇసుకే తోలితే పోలీస్ అధికారులు ఎంటుకుంటారు, విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, అందరూ ఏంటారు. ఇతనాటికి పోయి లేని గలాటలన్నీ చేస్తుంటారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు అడ్డపడతారు. అంతకుమించి ఇటు చేసిండేది ఏం లేదు. అంతేందుకు ఎవరో ఒకరు తోలుకుంటుంటారు, ట్రాక్టర్లతో మా కార్యకర్తలు తోలుకుంటారు, వాళ్ళు తోలుకుంటారు, అది ఇల్లీగల్కి తోలుకుంటారు. అంతేందుకు ఇక్కడనే ఉన్నాయి 4 ట్రాక్టర్లు.
ఆ ఎండుకు పోయినప్పుడు నేను చూపిస్తా. Yes, sir. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. 5:30కు నువ్వు వస్తే నేను పండు లేచింటే అప్పటికే బుడు స్టార్ట్ అయిపోతుంటాయి. మళ్ళీ వాడు తోలుతాడని నేను 10 నిమిషాల్లో పట్టియచ్చు. అది కాదు కదా. ఇప్పుడు ఈ కనిపించే ట్రాక్టర్లు జేసీ అనుచరులే, అనుచరులే, ఒక్కొక్కసారి సింపతైజర్లు ఎదురుగా పెట్టి అయిగో ఉన్నాయి. సగం ఇసుక కూడా ఉంది ఆ ట్రాక్టర్లో. ట్రాక్టర్లలో ఒకసారి జూమ్ చేయండి. అదో 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రక్కులో ఇసుక కూడా కనపడుతుంది. ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు. 5 గంటలకే ఆ ట్రాక్టర్లు 5:30కే పోతుంటాయి. నేను 5:30 కల్లా లేచింటా. లేచి ఏదో ఒకటి న్యూస్ వచ్చిందేమో ఎటువంటి ఉంటే చూసుకుంటూ ఉంటా. అప్పుడే అవి సౌండ్ వస్తుంటాయి. అవి పోయేది కూడా మా ఇంటి బ్యాక్ సైడ్ వద్దు, అక్కడే రోడ్డు ఉంది. ఓకే ఓకే ఓకే. అదే దూరం కూడా లేదు. ఈ ట్రాక్టర్లో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అంటే ఏడోడు ఏడని చిన్న ఇల్లు కట్టుకుంటా అంటేనే వాళ్ళకి ఇళ్ళకు వాళ్ళే అనేది కాదు. ఇక్కడ అన్ని పార్టీలకు అన్నింటికి సంబంధించిన వాళ్ళంతా వీళ్ళని పట్టుకునే నేనే చెప్పాలి ఎవరికన్నా ఏం బీదోళ్ళని. ఈ తాడిపత్రి టౌన్లో 700-800 ఎద్దుల బండ్లు తోలుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రం అంతా మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. కానీ ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ గెలిచిన దానిలో కూడా మధ్యలో ఒకళ్ళేదో ఒక్క సీటు ఒక్క కౌన్సిలర్ విషయంలో తర్జన భర్జన లాస్ట్ మినిట్ వరకు వైసీపీకి వస్తుందా టీడీపీకి వస్తుందని ఏం జరిగిందండి? ఆ ఒక్కటి లూజ్ అవటం వెనక కారణం ఇక్కడేమంటే ఇక్కడ సీనియర్ లీడర్లు తక్కువ మా పార్టీలు ఉన్నారు. కానీ ఆ పార్టీ నుండి యువతలకు వచ్చిన వాళ్ళు 3-4 వాళ్ళ వల్ల కొంతమంది అయితే ప్రభాకర్ రెడ్డికే సపోర్ట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు చేసినారు. రెండోది అందరూ 35 సంవత్సరాల లోపడి ఉండేవాళ్ళే. 35-40 సంవత్సరాల లోపడి ఉండే ఇక్కడికి వచ్చిన కొత్తగా అందరూ లీడర్షిప్ అనేది వచ్చింది. ఒక వార్డులో 2-3 ఉంటే మనం ఒకరికే టికెట్ ఇవ్వగలుగుతాం. కానీ రెండో వానికి కొన్నిసార్లు మాది కూడా పొరపాట్లు ఉండొచ్చు. నేనేం ఉండదని చెప్పను, కానీ ఉండొచ్చు ఆ టికెట్లు. దాంతో ఒకరికొకరు సరిపోక పొడుచుకోవడమే దానికి కారణం. రెండోది ఏమంటే ఇక్కడ విపరీతమైన పోలీసు ఏదో జరుగుతుంది ఏం కథని ఆ రోజు నన్ను కూడా అవసరం చేశారు. ఎవరే కానీ ఎక్కడ లేదు. ఆ వార్డులో ఉండేవాడు మాత్రమే తిరిగి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. నేను గర్విస్తా. ఇంత ప్రశాంతంగా తాడిపత్రి చరిత్రలో ఎప్పుడు జరిగిండదని. ఎప్పుడు 1-6 గెలిచేవాళ్ళు ఈరోజు 16-17 సీట్లు మేము గెలిచినామంటే అది నాటే జోక్. తాడిపత్రిలో ఒక ఎమ్మెల్యే దౌర్జన్యంగా కౌన్సిలర్ని తీసుకొచ్చి చేసినాడు అనేది మనకు ఉండకూడదు అనే దాంతోనే మనం ఫ్రీగా వదిలేసినాం. ఈ రోజు కూడా అదే వదిలేసినాం. అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావాలనుకుంటే అదేం పెద్ద గొప్ప సంగతి కాదు. అది అందరికీ తెలుసు. మేము ఆ పని చేయలే. ప్రశాంతంగా జరిగిపోతాండల్లా. ఇంకోటి ఏమంటే మన గుడ్ విల్ కూడా పెరుగుతుంది పబ్లిక్లో. ఇన్నాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉన్న తాడిపత్రి లాంటి ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ డెవలప్మెంట్ చేశారు? పెద్దారెడ్డి మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంది అని అడిగితే మీరు సరౌండింగ్స్లో స్లమ్స్ అన్నీ ఎత్తుకండి. మున్సిపాలిటీస్ పెట్టి అక్కడ ఆటో నగర్ అని ఉంది. ఇది ఇక్కడే ఓకే బిల్డింగ్ సరిగ్గా అక్కడ ఆటో నగర్ పెట్టి 15-20 సంవత్సరాలు రోడ్లు కూడా లేకపోయి నేను వచ్చినాకనే రోడ్లు వేసిన. అక్కడ నుండి ఇప్పుడు ఆడ వెహికల్ పోతుంది. అవునండి. హైవే రింగ్ రోడ్, హైవే రింగ్ రోడ్. అంతకుముందు డబుల్ రోడ్ ఉన్నది, ఇప్పుడు 4 వీలర్. ఆడ టిట్కో ఓకే దూరంగా కనపడే టిట్కోయిన్లో ఆనే జగనన్న కాలనీ ఉంది. ఇప్పుడు ఆ టిట్కో ఇళ్ళు జగనన్న కాలనీ కూడా ఉంది పక్కనే. ఓకే దాదాపు మేము ఇక్కడ 6,000 మందికి పట్టాలు వేయడం జరిగింది. ఇక్కడే కాదు, ఆడనే కాదు, మళ్ళీ ఈడ ఆటో నగర్లో కావచ్చు, అక్కడ సద్దెల్దిన్న గ్రామంలో ఎర్రగుంటపల్లి 6,000 మందికి జగనన్న కాలనీకి సెంటు విలేజెస్లో అయితే సెంటున్నర ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు పూర్తి దశకు వచ్చినాయి. ఇప్పుడు ఆ టిట్కో ఇల్లు అండి ఇప్పుడు చూపించిన ఆ టిట్కో ఇళ్లలో 70 బ్లాక్లు ఓపెన్ చేసినాం. మనం ఇచ్చేసారు, అలాట్ చేసినాం. దానిలో దాదాపు 400 ఇళ్ళకైతే ఆల్రెడీ ఇళ్లలో చేరిపోయినారు. మళ్ళీ ఈ మంత్ లాస్ట్ కల్లా అంటే ఇంకొక 5-6 రోజులకు మళ్ళీ 300 ఇళ్ళు అప్ టు పోలింగ్ లోపల 1,500 ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగలం. 1,500. ఓకే. ఈ విధంగా మేమైతే డెవలప్మెంట్ సైడు బాగుంది. చేసిన ఐడి డ్రింకింగ్ వాటర్ అని ఉంది, దాన్ని శిథిలావస్థలో ఉండేది. నేను వచ్చినా దాన్ని డెవలప్ చేసి యాడికి పొప్పూరు రూరల్ మండలంతో పాటు టౌన్లో కూడా నీళ్ళు ఇస్తాను. దాంట్లో ఎంత అవినీతి జరిగిందనేది నేను చెప్పాల్సిన అవసరం లే.
చైర్మన్ గారిని అడిగితే ఆయనే చెప్తాడు ఓకే. మేము ఎంత తిన్నాం దాంట్లో అనేది. ఈ విధంగా రోడ్లు కావచ్చు, వ్యవసాయానికి నీళ్లు కావచ్చు, తాగునీరు సాగునీరు అయితే ఆల్మోస్ట్ ఆల్ నేను చేసిన, అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంతెందుకు అక్కడ 23 ఎకరాలు ఏరు పక్కనే ఏటిపురం పోకే పార్క్ తయారు చేసినాం, ఓకే. వైఎస్ఆర్ గ్రామీణ పార్క్ అని. ఓకే. అక్కడ కూడా రాసేడు స్టాచ్యూ పెట్టాం. ఓ. ఐ లవ్ తాడిపత్రి అని ఎల్ఎన్టీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇక్కడ సొంత డబ్బులతోనే ఆడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కడతాను నేను. ఒక స్టాప్ అయితేనే అతను పోయి స్టే తీసుకొచ్చినాను, ఓకే. నిలబెట్టా. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషనే. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కట్టించినాం, డోనర్లతో అంతా తీసి. అక్కడ పరంబోగు పొలం ఉంటే తీసుకొని మళ్ళీ పంచాయతీ స్థలం ఒక 79 సెంట్లు తీసుకొని అంతా 4 ఎకరాలు 5 ఎకరాలు తీసి కాంపౌండ్ కట్టించి డోనర్లతో అవునండి ఆర్టీఓ ఆఫీస్ తెచ్చే అది కూడా తీసుకెళ్ళి ఓపెన్ అయినాక దానిపైన స్టే తీసుకొచ్చిన, అంటే షిఫ్టింగ్ టైంలో. ఎస్ సార్. ఇట్లా అనేక దాని మీద అంటే ఈ డెవలప్మెంట్ అనేది నేను ఉన్నప్పుడు చేయలేకపోయినా, నేను దిగిపోయినాక, మా ప్రభుత్వం లేకపోయినాక, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినాక ఎవరో ఎమ్మెల్యే వచ్చి ఒకసారి ఇంత డెవలప్మెంట్ చేస్తా అంటే నన్ను ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక నీచమైన ఆలోచనతో ఇట్లా స్టేలు ఇవన్నీ చేయడం జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మళ్ళీ అధ్యక్ష అని పెద్దారెడ్డి గారు అంటానన్న కాన్ఫిడెన్స్ ఉందా? నాకైతే సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే ప్రజలు కానీ ఇక్కడ మా పార్టీ నాయకులు కానీ సంపూర్ణంగా నాకు మద్దతు పలుకుతున్నారనేది నా దృఢమైన విశ్వాసం. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సీనియర్ లీడర్లను చూసాం. వాళ్ళందరూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వారసులను రంగంలో దింపుతున్నారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఇంకా వాళ్ళకి ఏజ్ ఉన్నప్పటికీ కొడుకుల్ని ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతూ ఉన్నారు. మీ వారసుని ఎప్పుడు దింపుతున్నారు? మా వారసుడు రాజకీయాల్లోకి ఇప్పుడు పరిస్థితులు అయితే లేరు, కానీ నాకు ఆ ఆలోచన కూడా రాలే. ఎవరు ఆలోచనలు వాళ్ళకు, నాకు ఆలోచన కూడా. ఇక్కడ మీరు బాబాయ్, అక్కడ మీ అబ్బాయి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే. బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ పెద్ద పెద్ద వాళ్ళని, చాలా పెద్ద వాళ్ళని ఫేస్ చేశారు, గెలిచారు, విజయం సాధించారు, నిలబడ్డారు ఒక విధంగా చెప్పాలండి. కానీ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరులో ఏ ఒక్కరు కూడా క్యాబినెట్లో అవకాశం రాలేదని ఏమన్నా బాధపడ్డారు ఎప్పుడన్నా? అదేం లేదు, కానీ మా నాయకుడిని అయితే అడిగినాం, అడగడం అయితే జరిగింది. కానీ ఈ టర్మ్ నేను చేయలేను అని చెప్పారు, దాంతో వదిలేసినాం అంతేగాని. ఓకే. అది పదవులు రావాలన్నా ఇంకోటి రావాలన్నా ఆ దేవుడు అనేవాడు చల్లగా చూడాలి తప్ప వేరే వాళ్ళతో ఏం కాదు. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఈసారి క్యాబినెట్లో చూడొచ్చా పెద్దారెడ్డి గారిని? అది మా చేతిలో లేదు కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నిండుగా ఉంటే ఎవరినైనా చూడవచ్చు, నన్నే కాదు కానీ ఏ వ్యక్తినైనా చూడవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అందరూ అనుకునేది ఒకవేళ మంత్రి పదవి ఇస్తే బాబాయ్కి ఇస్తారా అబ్బాయికి ఇస్తారా అనేది. మా కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పెట్టే. ఓకే. దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేమేంటికంటే గర్వించదగ్గుతాం. ఏంటికంటే మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, మా ఫాదర్ సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మా తల్లిగారు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. మేము రాజకీయాల్లో ఉన్నాము. మా అన్న కొడుకు అయినటువంటి వెంకటరామ కొడుకు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్యే అయినా. ఇంతకన్నా అదృష్టం ఏం లేదు. 10 మందికి సాయం చేసే గుణం ఆ దేవుడు మనకి ఇచ్చినాడంటే అంతకన్నా అదృష్టం ఏం లేదు. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చాలా టైం ఇచ్చారు మాకు, చాలాసేపు మాతో మాట్లాడారు. ఇది తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.